అసలు మసిల్ గ్రోత్ వెనుకల ఉన్న సైన్స్ ఏంటబ్బా? ఈ క్వశ్చన్ మీకు కూడా వచ్చే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో జిమ్ బిగినర్స్ ని ప్రో లెవెల్ కి అయితే తీసుకుని వెళ్దాం. టాప్ 6 థింగ్స్ యూ క్యాన్ డూ. ఈ 6 మెయిన్ పాయింట్స్ ని తెలుసుకుంటే మీరు ప్రో లెవెల్ కి అయితే వెళ్తారు. ఫస్ట్ వన్, హౌ టు స్టార్ట్ జిమ్ ఫర్ బిగినర్స్. సెకండ్ వన్, ప్రోటీన్ కోసం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి. థర్డ్ వన్, స్లీప్ అండ్ రెస్ట్ టైం. ఫోర్త్ వన్, మజిల్ గ్రోత్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటి. ఫిఫ్త్ వన్, ట్రైనింగ్ మెథడ్స్ టు మజిల్ గ్రోత్ ఫాస్ట్. సిక్స్త్ వన్, అసలు మనం సప్లిమెంట్ తీసుకోవచ్చా. ఇవన్నీ చేశాక ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వస్తాయి. హౌ టు స్టార్ట్ జిమ్ ఫర్ బిగినర్స్. ఇది మన జిమ్ బాయ్స్ కు ఉన్న పెద్ద తలనొప్పి. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలా, డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళాలా, లేదా రన్నింగ్ చేయాలా, హోమ్ వర్కౌట్స్ చేయాలా, ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి మన జిమ్ బిగినర్స్ ది. ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్తా చూడు. ఫస్ట్ మనం పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చేశాక నీ ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వస్తాయి. ఇవన్నీ మనం స్ట్రెంగ్త్ బూస్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ గా మిషన్స్ దగ్గరికి వెళ్తే హ్యాండ్స్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా అయితే ఉంది. సో మనం స్ట్రెంగ్త్ బూస్ట్ చేసుకోవాలి, తర్వాతే మిషన్స్, తర్వాత మనం తినాల్సిన ఫుడ్. భయపడకండి, బడ్జెట్ లోనే ప్లాన్ చేశా. మనం వర్కౌట్ చేసిన తర్వాత రికవరీ కావడానికి ప్రోటీన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. మనందరికీ ప్రోటీన్ అంటే ఎగ్ మాత్రమే గుర్తొస్తుంది, బట్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్తా చూడండి. ఎగ్స్, గ్రౌండ్నట్స్, మిల్క్, సోయా చంక్స్, చిక్ పీసెస్, రాజ్మా, కర్డ్, ఎనీ నట్స్. లాస్ట్ లో మనందరికి ఇష్టమైంది చికెన్, ఎక్సెట్రా ఉన్నాయి. కానీ అవి మన బడ్జెట్ లో అయితే లేవు, అందుకే దాన్ని చెప్పలేదు. ఎవరికి ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొని తినేయండి. ఇవన్నీ చేసిన మీకు మజిల్స్ గ్రోత్ కావు, స్లీప్ అండ్ రెస్ట్ కావాలి. సో ఫుడ్ మనం ఎంత తీసుకున్నా మజిల్ రికవరీకి టైం కావాలి. అదే స్లీప్ అండ్ రెస్ట్. రికవరీ లేకుండా మజిల్స్ ని ట్రైన్ చేస్తే మజిల్ లాస్ అవే ఛాన్స్ ఉంది. ఈ రెస్ట్ టైంలో మన మజిల్ కి కావాల్సిన ప్రతి న్యూట్రిషన్స్ మన బాడీ పంపిస్తుంది. సో మన మజిల్ రికవరీ అవుతుంది. కాబట్టి స్లీప్ ముఖ్యం. ఒక్కొక్క మజిల్ కి ఒక్కొక్కలా రెస్ట్ టైం అయితే ఉంటుంది. పిక్ పెడతా చూడు. ఇలా ఇప్పుడు మీరు చూసినట్టు రెస్ట్ టైం అయితే కావాలి. ఒక్కొక్క మజిల్ కి ఒక్కొక్కలా. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. మజిల్ గ్రోత్ వెనుకల ఉన్న సైన్స్ ఏంటి. ఫస్ట్ మజిల్ ఎలా గ్రోత్ అవుతుందో చూద్దాం. మన మజిల్ ని స్ట్రెస్ చేయడం వల్ల స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీ బాడీ మజిల్ ఫైబర్ ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసిన తర్వాత ఈ టైంలో మనకి హార్మోన్స్ హెల్ప్ చేస్తాయి. తర్వాత చిన్నగా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, అంటే ప్రతి వీక్ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. రెస్ట్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఎనఫ్ ప్రోటీన్ ఉండాలి, ఎనఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, హైడ్రేషన్ అయితే ఎక్కువగా ఉండాలి. సిక్స్త్ పాయింట్, మెయిన్ పాయింట్, అసలు మనం సప్లిమెంట్ తీసుకోవచ్చా. ఎస్, తీసుకోవచ్చు. బట్ బిగినర్స్ కి అయితే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు పుషప్స్, పుల్అప్స్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అంతగా యూజ్ ఉండదు. నువ్వు ఒకవేళ ప్రో లెవెల్ కి వెళ్తే అప్పుడు సప్లిమెంట్స్ అనేది నీకు యూజ్ అవుతాయి. అంతవరకు యూజ్ కావు. బోనస్ పాయింట్. ఇక్కడ మనం మజిల్ ట్రైన్ ఎలా చేయాలో చూద్దాం. మజిల్ ట్రైన్ మెథడ్స్ కూడా ఇక్కడనే ఉంటాయి. ఫస్ట్ వన్, ట్రైన్ 6 days in a week. ట్రైన్ ఈచ్ మజిల్ 2 times in a week. ఒక్కొక్క మజిల్ ని 3 sets ట్రైన్ చేయాలి. యాడ్ వెయిట్స్ ఇన్ ఎవ్రీ సీజన్. ఫుల్ యువర్ ఫెయిల్యూర్. 1.5 grams ఫర్ బాడీ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి 50 kgs ఉంటే 50 kgs ఇంటూ 1.5 వేస్తే మనకు 85 grams అయితే వస్తుంది. సో ఆ మనిషి అంత ప్రోటీన్ అయితే రోజుకి కన్స్యూమ్ చేయాలి. ఈచ్ డే మీరు 4 to 5 times అయితే తినాలి. ఎనఫ్ స్లీప్ లో ఉండాలి, కన్సిస్టెన్సీ. సో ఇవి గైస్ మన పూర్తి కంటెంట్ అయితే. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.